చూసి ఒక్కొక్క సమస్యని ప్రయారిటీ వైజ్ తీసేసుకుంటాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 5K వాక్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, ప్రముఖ డాక్టర్లతో పాటు భారీగా స్థానికులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి చిన్నతనం నుండే తన అలవాట్లతో పాటు ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలని చెప్పారు. గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నరసరావుపేటలో 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాక్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించడం. ఈ గుండె జబ్బులు వరల్డ్ నంబర్ 1 కిల్లర్. అంటే ప్రపంచవ్యాప్తంగా మన జనాభా దాదాపు 700 కోట్ల పైగా ఉంటే దాదాపు 2 కోట్ల పైగా గుండె రక్తనాళాలకు సంబంధించిన జబ్బులతో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. సో ఈ నంబర్ 1 కిల్లర్ని ప్రివెంట్ చేయాలి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రివెన్షన్ చేయాలంటే గుండె జబ్బు ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? స్మోకింగ్ చేయటం, బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్ ఎక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని చిన్న వయసులోనే ఐడెంటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే ప్రివెంట్ చేయొచ్చు లేదా పోస్ట్ పోన్ చేయొచ్చు. 40లో 30లో చిన్న వయసులో వచ్చి ప్రాణాపాయం కాకుండా 70, 80, 90 వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. అది కూడా ఈ మధ్య ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం అండ్ నిద్ర తగ్గిపోవడం. స్క్రీన్ టైం పెరిగింది, నిద్ర టైం తగ్గింది. సో దయచేసి మీరందరూ కూడా స్క్రీన్ టైం తగ్గించి నిద్ర టైం పెంచండి, స్క్రీన్ టైం తగ్గించండి, స్లీప్ టైం పెంచండి. ఇది ఒక ప్రధాన ఇది. ఈ సిఎస్ఐ ఏపీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించడానికి ప్రధాన కారణం కూడా ఈ గుండె జబ్బుల నివారణకి ఇంకో స్లోగన్. ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మెయిన్ స్లోగన్ ఏంటంటే యూజ్ యువర్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే మీ గుండెని ఉపయోగించండి, అంటే మనస్ఫూర్తిగా యాక్షన్లోకి దిగండి గుండె జబ్బులు నివారించడానికి. నంద్యాల జిల్లా డోన్ రూరల్ పోలీస్ స్టేషన్లో